నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నాను. పవన్ కళ్యాణ్ తో 2 గంటలకు సుదీర్ఘ చర్చలు జరిపాను. త్వరలో మంచి ముహూర్తం చూసి జనసేన అధినేత సమక్షంలో జనసేన పార్టీలో చేరతాను. పవన్ కళ్యాణ్ విధి విధానాలు బాగున్నాయి. పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి రైతులకు అంకితం చేయడమే నా ధ్యేయం. మచిలీపట్నం, అవనిగడ్డ ఎప్పుడూ నా గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారన్న ప్రశ్నకు ఎంపీ బాలసౌని సమాధానం దాటివేశారు. నా కుటుంబ దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ఈ రోజు నేను నా కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వచనాలు పొందాను. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిలకలపూడి పాపారావు, మత్తి వెంకటేశ్వరరావు, మచిలీపట్నం నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ పెట్టుకో అన్న కొంచెం పక్కకి ఈరోజు జనసేన పార్టీలో చేరబోతున్నటువంటి సందర్భంలో మాకు కుటుంబానికి ఇష్టమైనటువంటి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చి పూజలు నిర్వహించుకొని దేవుడి యొక్క ఆశీర్వాదం మా మీద ఉండాలి అని చెప్పేసి, జనసేన పార్టీ మీద ఉండాలని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. మొన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో వారి నివాసంలో కలిశాను. దాదాపు 1 to 1 ఒక 2 hours ఆయనతో కూర్చొని అన్ని విషయాలు కూడా చర్చించాను. ఆయన కలిసిన తర్వాత
ఆయనతోటి సుదీర్ఘంగా 2 గంటలు మాట్లాడిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నాకు చాలా సంతోషం వేసింది. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఏ రకంగా అభివృద్ధి చెందే విధంగా ప్లాన్ చేయాలి. మరి ముఖ్యంగా ఆయనకున్నటువంటి ఆలోచన ఈ పోలవరం ప్రాజెక్టు అనేది ఎంత త్వరగా పూర్తి చేస్తే ఈ రాష్ట్ర రైతాంగానికి, అటు డెల్టా రైతాంగానికి, ఇటు కృష్ణా డెల్టా రైతాంగానికి, గోదావరి డెల్టా రైతాంగానికి, అలాగే ఉత్తరాంధ్రకి అందరికీ కూడా ఏ రకంగా ఉపయోగపడిందో ఆయన కూడా వివరించారు. సో ఆయనతో పాటు కలిసి నేను ప్రయాణం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. సో ఒక మంచి తారీఖు డేట్ని చూసుకొని, ముహూర్తం చూసుకొని అఫీషియల్గా నేను జనసేన పార్టీలో చేరి సేవ చేసే విధంగా నా రాజకీయ జీవితం కొనసాగుతుంది. నేను ఆల్రెడీ మచిలీపట్నం ఎంపీని. అవనిగడ్డ అనేది ఇప్పుడు నా గుండెల్లో ఉంటుంది.